థ్యాంక్ యూ. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు నా బర్త్డే. విష్ మీ హ్యాపీ బర్త్డే. విష్ చేయండి. హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి రా. ఎంత విష్ చేయమన్నా ఎవరు విష్ చేయట్లేదు కదా. నవ్వాలో ఏడవాలో తెలియని టైం. బర్త్డే అని సంతోషించాలో, నా బర్త్డేకి ఎవ్వరూ లేరు అని బాధపడాలో తెలియట్లేదు. అప్పుడు తగిలాడు బంగారు కొండ. నా కోసమే చేసిన వజ్రం. నన్ను వదలని జుడ్డు. ఎప్పుడూ నా కోసం మా ఇంటికి వస్తుంటే ఎవరు వీడు ఊరుకుని నా ఎంట పడుతున్నాడని తిట్టుకునేదాన్ని. నేనంటే ఎంత ప్రేమ ఉందని నాకు తెలీదు. ఒకరోజు వచ్చాడు, దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. హే బాస్, పిచ్చెక్కిందా నీకు? నేను చేసుకోవడం ఏంటి? వెళ్ళి దొబ్బే అన్నాను. అంతే. దాని తర్వాత రోజు నుంచి నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు తప్ప నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నప్పుడే నేను వారితో ప్రేమలో పడిపోయాను. ఎందుకు ఇస్తున్నాడు వీడు? నన్ను ఇంప్రెస్ చేయడానికా అనుకున్నాను. నిజంగా ఇంప్రెస్ చేయడానికి అయితే వాడు వేరేలాగా చేస్తాడు, కానీ నన్ను ఎంత కేర్ తీసుకున్నాడు. నాకు తెలియకుండా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడు. వెరీ ఆఫెన్ ఇలా జరుగుతూ ఉండేది. వారానికి రోజుకి నెల తరబడి నెలలయ్యాయి. నేనే వాడికి వెళ్ళి ప్రపోజ్ చేసేసరికి కింద కూర్చొని చిన్న పిల్లలాగా ఏడ్చేశాడు. అంతే. ఏడుపు సరిపోతుంది అనిపించింది.